నువ్వు ఎంతమందిని తీసుకున్నా జగన్మోహన్ రెడ్డి గారిని రాజకీయంగా అంగుళం కూడా కిందకి దించలేవు. పదవులు ఉంటా ఉంటాయి, వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. చంద్రబాబు నాయుడు ఓడిపోలేదా? ముఖ్యమంత్రిగా పోలేదా? ఓడిపోలేదా? ఎన్టీ రామారావు గారు ఓడిపోలేదా? ఎన్టీ రామారావు గారు ప్రభుత్వం పడిపోలేదా? నీ ప్రభుత్వాలు పడిపోలేదా? 2004లో ఓడిపోయి 2009లో ఓడిపోలేదా చంద్రబాబు నాయుడు? ప్రభుత్వంలో పడినంత మాత్రాన రాజకీయంగా ఏం జరుగుతుంది? నువ్వు మళ్ళీ 14లో ముఖ్యమంత్రి అయ్యావుగా. ఏనాడైనా చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలోకి రావాలంటే ఎవడొకరిని కలుపుకోవాల్సిందే. ఒంటరిగా అన్న జన్మలో ఎన్టీ రామారావు గారిని కుట్ర చేసేప్పుడు ఒంటరిగా చేయలేకపోయాడు. ఒంటరిగా పడేలా ఎన్టీ రామారావు గారి పిల్లల్ని, కొడుకుల్ని, కూతుళ్ళని, తోడళ్ళని వీళ్ళందరినీ కలుపుకునే ఆ రోజు ఎన్టీ రామారావు గారిని కుట్రతో పడేయగలిగావు. లేదా మళ్ళీ 99లో మళ్ళీ ఎన్నికల్లో వాజ్పేయి గారిని భుజం మీద కూర్చోబెట్టుకుని, మెళ్ళ మీద కూర్చోబెట్టుకుని మళ్ళీ ప్రభుత్వంలోకి రాగలిగావు. మళ్ళీ 2014లో కూడా పవన్ కళ్యాణ్ గారి మెళ్ళ మీద, మోడీ మెళ్ళ మీద ఎక్కే గవర్నమెంట్లోకి వచ్చావు. మళ్ళీ నిన్నగాక మొన్న కూడా అంతే కదా, మోడీ గారి మెళ్ళ మీద, పవన్ కళ్యాణ్ మెళ్ళ మీద కూర్చునే కదా నువ్వు ఇప్పుడు ఊరేగుతున్నది. నీకు కావాలి ఎవడన్నా సాయం నువ్వు గెలవాలంటే. జగన్మోహన్ రెడ్డి గారికి జనం సాయం ఒకటే. ఈ ఒంగుళ్ళు దూగుళ్ళు బ్యాచి, జంపు జిలానీలు ఎవడు అక్కర్లా జగన్మోహన్ రెడ్డి గారికి. జగన్మోహన్ రెడ్డి గారు తయారు చేసిన వాళ్లే. నువ్వు ఎవరైతే కొనుక్కెళ్తున్నావో ఈ కొనుక్కెళ్లే మనుషులందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు తయారు చేసిన మనుషులే తప్పితే ఇవాళ వారికి ఏ అర్హత ఉందని తీసుకెళ్తున్నావు? అర్హత లేకుండా ఎవరిని తీసుకెళ్తలేదు కదా. ఏ పదవి లేకుండా ఎవరిని తీసుకెళ్ళావా? పదవి ఉన్నోడిని తీసుకెళ్తావు. ఆ పదవి ఇచ్చినోడు ఎవడు? వీళ్ళకి జగన్మోహన్ రెడ్డి గారే కదా వాళ్ళకి పదవి ఇచ్చింది. కాబట్టి ఈ కొనుగోళ్లు రాజకీయాలు, తప్పుడు రాజకీయాలు జగన్మోహన్ రెడ్డి గారిని ఎక్కడా కూడా కొంగదీయలేవు. ఖచ్చితంగా 2029కి ప్రజలు ఏ రకంగా మీ మీద తిరుగుబాటు చేస్తారో చూద్దరు. కానీ ఎన్ని మోసాలు చేశారు, ఎన్ని హామీలు ఇచ్చి ఏ రకంగా ప్రజల్ని నట్టేట ముంచారు. అరచేతిలో వైకుంఠం చూపించి ప్రజల్ని ఇప్పుడు ఏం నాకిస్తున్నారో మీరందరూ ప్రజలు చూస్తున్నారు. ఊరుకుంటారా? కాబట్టి ఎంతమందిని మీరు తీసుకెళ్ళినా రాజీనామాలు ఎందుకు చేయిస్తున్నావో తెలీదా? ఆయన ఏమన్నా సతీష్ ఎవరు? రేపు రాజ్యసభలోకి ఎవరి టికెట్లో వస్తున్నాడు, ఎందుకు వస్తున్నాడు, ఎలా వస్తున్నాడు కూర్చున్న విలేకరులందరికీ తెలుసు. నీ ముందు కూర్చున్న విలేకరులకు తెలుసు. లేదా ఢిల్లీలో వాళ్ళ ప్రెస్ మీట్లో 2 ఎంపీలు రాజీనామా చేస్తే ఆ రాజీనామా కవరేజ్ చేసిన విలేకరులందరికీ కూడా తెలుసు. ఈ సతీష్ ఎవడు? సతీష్ రేపు ఎవరు రాజ్యసభ సీట్లో ఖాళీకి వస్తున్నాడు? రాజేష్ ఎవడు? రాజేష్ ఎవడు రాజ్యసభ సీట్లోకి వస్తున్నాడు? 2028లో ఏం హామీలు ఇచ్చి ఏం చేసుకుంటున్నారు? అసలు ఈ రాజేష్ చరిత్ర ఏంటి? లేపు ఇంకో జయదేవ్ ఎట్టా వస్తాడు? ఇవన్నీ ఎవడ అమాయకుడు కాదు. పిల్లి దొంగతనంగా దూరి, వంటింట్లో దూరి దొంగతనంగా కళ్ళు మూసుకుని పాలు తాగినంత మాత్రాన ఈ లోకం చూడలేదు, ఈ సమాజం చూడలేదు అనుకుంటే దాని పిచ్చితనం, ఆ పిల్లి పిచ్చితనం అది. కాబట్టి చంద్రబాబు నాయుడు ఎందుకు ఈ కొనుగోళ్లు డ్రామా చేస్తున్నాడు, ఈ రాజీనామాలు డ్రామా చేస్తున్నాడు? ఈ రాజీనామాల ద్వారా వచ్చేటువంటి ఖాళీల్లో ఏ కృష్ణుడిని పంపిస్తున్నావు?